ఆర్టీఏ అధికారులమంటూ నమ్మించి డ్రైవర్కు మత్తుమందు ఇచ్చి పసుపు లోడ్ లారీని హైజాక్ చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. కొంత పసుపును జిల్లాలో అమ్మిన తర్వాత వేరే ప్రాంతానికి వెళ్లి అమ్మేలోపే పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి 2 రోజుల కిందట పసుపు లోడ్తో బయలుదేరిన లారీ గుంటూరు చేరాల్సింది. అయితే ఇందల్వాయి టోల్ ప్లాజా సమీపంలో ఓ కారులో వచ్చిన దుండగులు తాము ఆర్టీఏ అధికారులమంటూ ఆ లారీని ఆపేశారు. డ్రైవర్కు మత్తుమందు ఇచ్చారు. స్పృహ కోల్పోయిన తర్వాత అతన్ని కిందకు దించేసి లారీని హైజాక్ చేశారు. లారీలో నిజామాబాద్కు వచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలో పలు చోట్ల పసుపు విక్రయించారు. ఆ తర్వాత నవీపేట మండలంలో జన్నేపల్లికి లారీని తరలించారు. విక్రయించగా మిగిలి ఉన్న పసుపును సంచులను ఇతర వాహనాల్లోకి మార్చి అమ్మాలని నిర్ణయించుకున్నారు. ప్లాన్ ప్రకారం ఒక ప్రదేశం నుంచి పసుపు తరలించి విక్రయించాలి అనుకున్నారు. నవీపేటకు చెందిన ఓ వ్యక్తి పసుపు సంచుల కోసం 3 వాహనాలతో జన్నేపల్లికి వచ్చాడు. తీసుకువచ్చిన వాహనంలో పసుపు సంచుల్ని నింపుతున్నాడు. అయితే ఈ ప్రక్రియ అంతా స్థానికులు అనుమానంగా చూశారు. దీనిపై పోలీసులకు సమాచారం అందగా వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. విషయం డ్రైవర్ని అడిగితే అసలు నిజం బయటకు వచ్చింది. ఈ పసుపు లోడ్ లారీని ఇందల్వాయి టోల్ ప్లాజా దగ్గర హైజాక్ చేసినట్లు తేల్చారు. లారీలో మొత్తం 50 లక్షల విలువ చేసే లోడ్ ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ 1వ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.